సింగరేణి టెండర్లలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ నాయకులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్, మాదాస్ రామూర్తి ఆధ్వర్యంలో వకీల్పల్లి గని మరియు జీఎం కార్యాలయం ఎదుట కార్మికులచే ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి RG2 జీఎం బండి వెంకటయ్యకు, వకీల్పల్లి గని మేనేజర్ రవికిషోర్కు మెమోరాండం అందజేశారు. సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోనే 6 జిల్లాలు విస్తరించి అతిపెద్ద పరిశ్రమగా 40,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం వలన సింగరేణి తీవ్రమైన ఆర్థిక దోపిడీకి గురవుతుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నివారించాలని అన్నారు. సైట్ విజిట్ ద్వారా కేటాయించినటువంటి సింగరేణి కాంట్రాక్టులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణికి ప్రభుత్వం నుండి రావాల్సిన 50,000 కోట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేశారు. ట్రైన్లో ఏం జరుగుతా ఉన్నది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి పైన గుత్తాధిపత్యం అయితేంది, పెత్తనం అయితేంది, ఆర్థికంగా దివాలా తీసేటువంటి విధానాలు అయితేంది, పిప్పి పీల్చి చేస్తున్నటువంటి విధానం అయితేంది, నష్టాల్లోకి నెట్టిపోయే విషయాలు అయితేంది, 50,000 కోట్ల బకాయిలను కూడా వసూలు చేయలేకపోవడం అయితేంది, దానిపైన వచ్చేటువంటి వడ్డీ సంవత్సరానికి 4,000 కోట్లు విషయం నష్టపోతున్నటువంటిది అయితేంది, పక్కన పెట్టినటువంటి లాభాల వాటలో 6,000 కోట్లకు సంబంధించినటువంటి విషయాలను పైన చెప్పకపోవడం అయితేంది, ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి కూడా సింగరేణి డబ్బుల్నే వాడుకుంటున్నటువంటి విధానం అయితేంది, మెస్సీ వచ్చినటువంటి సందర్భంగా 10 కోట్లు అయితేంది, పాఠశాల కోసం 147 కోట్లు అయితేంది, రామగుండంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రతి కార్యక్రమానికి అయితేంది, చెట్లు నాటడానికి, వీధి లైట్లకు, సమ్మక్కకు, దసరా పండుగకి ప్రతి కార్యక్రమానికి కూడా ఈ రోజు చేస్తున్నటువంటి విధానాలు చూసినట్లయితే ఈ సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి దీనికి తోడుగా ఈరోజు సింగరేణిలో జరిగేటువంటి ప్రతి ఓబీ టెండర్లలో ఎక్సెస్ కోట్ చేసుకొని ఆ యొక్క కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చి సింగరేణిని దివాలా తీసేటువంటి విధంగా తయారు చేస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఒరిస్సాలోని నైని బొగ్గు బ్లాకులలో ఈరోజు సైట్ విజిట్ విధానాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టి వాళ్ళ అనుకూలటువంటి సంస్థలకు, కాంట్రాక్టర్లకు మాత్రమే సైట్ విజిట్ చేసినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చి టెండర్లలో వాళ్ళకే అవకాశం దక్కేటట్టుగా గతంలో ఏదైతే SRP OC2లో అయితేంది, KKOCలో అయితేంది, గోదావరికని OC2 అయితేంది, VK కోల్ మైన్ షోదా కంపెనీ ఏదైతే సృజన్ రెడ్డి సంబంధితులకు ఇచ్చినటువంటిది అయితేంది, ఇక్కడ అన్ని చోట్ల కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా చేయడం వలన, పోటీని తగ్గించడం వలన, టెండర్ ఎక్కువ వేయడం వలన కంపెనీకి నష్టం జరిగింది. అందుకే ఈరోజు సింగరేణికి రక్షించుకోవాలి, సింగరేణిలో ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి సింగరేణి రక్షించుకోవాలనేటువంటి నినాదంతో ఈ యొక్క సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కార్మికుల కనీస అవసరాలకు ఉపయోగపడేటువంటి ఒక దగ్గర ఖర్చు చేయకపోవడం అయితేంది, ఈరోజు అధికారులకు రావాల్సినటువంటి PRP లాంటిది అయితేంది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా సప్లై చేయకపోవడం అయితేంది, మొన్న హాస్పిటల్ సంబంధించిన ఉద్యోగే రక్షించుకోలేనట్టు చనిపోయినటువంటి విధానం, డ్యూటీలో ఉన్నటువంటి కాపాడుకోలేనటువంటి విధానం అయితేంది, కనీసం మంచినీళ్లు ఇచ్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సింగరేణి మరి ఇంత దుబారా చేస్తున్నది. కాబట్టి ఈ సింగరేణిని కాంగ్రెస్ నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమాలని మైన్ నుంచి మొదలుకుంటే GM ఆఫీస్ వరకు కూడా నిరసన కార్యక్రమాలు ఈ రోజంతా కూడా చేపట్టి కార్మిక వర్గాన్ని అంతా చైతన్యవంతం చేసి ఈ సింగరేణిని కాపాడుకునేటువంటి దశలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ రెడ్డి, బేతి చంద్రయ్య, బాలరాజు, బుర్ర ముత్యాలు, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, CH వెంకటేష్, అనిల్ రెడ్డి, రవితేజ, అరవింద్, శ్రీనివాస్, రాజు, విష్ణు, వెంకటస్వామి, సురేందర్, గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.